మేడారం మహాజాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వనదేవతలకు బంగారం మొక్కులు చెల్లిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి రావడంతో మేడారం కిక్కిరిసింది. సంప్రదాయ నృత్యాలు, ఆదివాసీ పాటలతో మేడారం మారుమోగుతోంది. జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేస్తూ గద్దల దగ్గర అమ్మలకు మొక్కులు చెల్లిస్తున్నారు. 4 రోజుల పాటు జరగనున్న ఈ వైభవానికి టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది సర్కార్. సాయంత్రం గద్దెలపైకి సారళమ్మ రాకతో మహాజాతర ఘట్టం ప్రారంభమవుతుంది. కన్నెపల్లి నుంచి సారళమ్మ, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు ఒకేసారి గద్దెలపైకి చేరుకోనున్నారు. ఇప్పటికే కాలినడకన మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు సాయంత్రం కల్లా గద్దెలపైకి చేరుకుంటారు. మేడారం మహాజాతరలో రేపు అపూర్వ ఘట్టం సాక్షాత్కరిస్తుంది. గిరిజన పూజారులు, కోయదొరలు చిలుకలగుట్టలో కుంకుమభరణ రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకువచ్చి మేడారంలోని గద్దెలపైకి ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వం లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకువస్తున్నట్లుగా సంకేతాలు పంపిస్తారు. ఎల్లుండి 4 వనదేవతలు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 24న దేవతల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది. అంసలాది గట్టు రామ ఆది మేడారం రామ అంసలాది గట్టు రామ ఆది మేడారం రామ దయ్యాల మడుగు రామ జంపన్న వాగు రామ దయ్యాల మడుగు రామ జంపన్న వాగు రామ తల్లేడు గద్దెల్ రామ పిల్లేడు గద్దెల్ రామ తల్లేడు గద్దెల్ రామ పిల్లేడు గద్దెల్ రామ జోడు విలంకల్లు రామ తలిపిన గద్దెల్లే రామ జరగాలి బండారమ అంసలాది గట్టు రామ మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతర ఈ రోజు నుంచి ప్రారంభమైంది. జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. జాతరకి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. జాతర విధుల్లో 14,000 మంది పోలీసులు పాల్గొంటున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 500 సీసీ కెమెరాలు, 15 డ్రోన్ కెమెరాలను సిద్ధం చేశారు. జాతర విధుల్లో ఒక ఐజీ, 2 డీఐజీలు, 20 మంది ఎస్పీలు, 140 మంది డీఎస్పీలతో భద్రతను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వన్ వే ట్రాఫిక్ ని అమలు చేస్తున్నారు పోలీసులు.